ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసరణలోని వివిధ పూజోపచారములు 1 పంచ ఉపచారములు, 2 దశ ఉపచారములు, 3 షోడశ ఉపచారములు, 4 అష్టాదశ ఉపచారములు. దీని గురించి మనం ఇవాళ సబ్జెక్టు చెప్పుకుందాము. భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసాదరావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669 రాజమహేంద్రవరం. మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమంతో మనము అనేక రకాల వీడియోల్ని ప్రజెంట్ చేస్తున్నాము. అయినట్టయితే ఇందులో జ్యోతిశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రం అని 3 ఒక లెసన్స్ లాగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగానే మనము ఈరోజుని ఆధ్యాత్మిక గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇక్కడ పూజా విధానము, దీనికంట వివిధ ఉపచారములు ఉన్నాయి. ఈ యొక్క ఉపచారములు ఎన్ని రకాలు, ఏమిటి అన్నది, అంటే భగవంతుని పూజించే వివిధ ఘట్టాలని ఉపచారాలు అంటాము. భగవంతుని పూజించే వివిధ ఘట్టాలను ఉపచారాలు అంటాము. అటువంటి ఉపచారములు ఎన్ని, ఏంటి అంటే కోట్లాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కోరికల నిమిత్తంగా దేవతలను సంతోషపెట్టుడికి వేల కొలది, కోట్ల కొలది ఉపచారాలను సమర్పించవచ్చు. అనేక రకాలుగా చేయవచ్చు. తద్వారా మనకు కోరికలు నెరవేరి మనకు సంతృప్తి చెందుతాము. అయినట్లయితే నిష్కామ్యంతో మనము కోరికలు లేకుండా బ్రహ్మార్పణ భావంతో దైవారాధన చేసిన వారికి తప్పక ముక్తి లభిస్తుంది. మనకి శాశ్వత ముక్తి కావాలన్నట్టయితే నిష్కామ్యంతో కోరికలు లేకుండా బ్రహ్మార్పణ భావంతో మనం పూజ చేయాలి, ధ్యానం చేయాలి. అదే కానీ కోరికల నిమిత్తం అన్నట్టయితే ఇహలోక సుఖాల గురించి కోరికల నిమిత్తం అంటే వివిధ రకాల ఉపచారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పంచోపచారాలు ఉన్నాయి. తర్వాత దశోపచారాలు, షోడశోపచారాలు, అష్టాదశోపచారాలు, 36 ఉపచారాలు, చతుషష్ఠి 64 ఉపచారాలు, తర్వాత 108 ఉపచారాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవి కూడా ప్రాంతీయాలను బట్టి వారి వారి యొక్క సందర్భానుసారంగా వారి యొక్క భక్తి ఆవేశపూరితంగా వాళ్ళ భక్తిని ప్రకటించుకోవడం కోసం చేస్తున్న ఉపచారాలు చాలా రకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా చాలా పెరిగిపోయి ఇవన్నీ కూడా ఏ శాస్త్రంలో చెప్పారో నాకు తెలియదు, కానీ అందరూ ఆచరిస్తున్నారు. సరే, ఏదే ఏమైనప్పటికైనా సరే మనకి వాళ్ళు హిందూ ధర్మం వైపు భక్తి మార్గంగా ఉంటున్నారు అని కాస్త సంతోషిద్దాము. అయినట్టయితే ఇక్కడ ఈ ఉపచారాలు, ఎన్ని ఉపచారాలు చేసినప్పటికైనా సరే భగవంతునికి చేరేది మన భక్తి ఒక్కటే. అంటే మనము మీ ఇంటికి రావాలి అన్నట్టయితే తూర్పు నుంచి రావచ్చు, దక్షిణ నుంచి రావచ్చు, పడమర నుంచి రావచ్చు, ఉత్తరం నుంచి రావచ్చు, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయు దిక్కుల నుంచి రావచ్చు. ఏ దిక్కు నుంచి వచ్చినా యొక్క టార్గెట్ ఒక మనిషి యొక్క భావన మీ ఇంటికి రావటమే. అదేవిధంగా భగవంతుని చేరుకోవటానికి ఒక విధమైన టార్గెట్ అన్నట్టయితే, ఒక ముఖ్య ఉద్దేశం, ఒక సంకల్పం పెట్టుకున్నట్టయితే మనం ఎన్ని రకాల ఉపచారాలు చేసినప్పటికైనా సరే ఆయనకి చేరేది మన యొక్క హృదయ పుష్పం మాత్రమే చేరుతుంది. ఇంక ఏది చేరదు. మిగిలిన ఉపచారాలన్నీ కూడా భూమి మీదే మిగిలిపోతాయి. అక్కడ ఏమీ కూడా అవి దేవునికి చేరతాయో చేరవో నాకైతే తెలియదు, కానీ మీ యొక్క మనోనేత్రముతో వికసించిన మనోపుష్పము ఒకటి ఆయనకి చేరుతుంది. అయితే ఇక్కడ ఉపచారాలు మనము చెప్పుకోవాలంటే పంచోపచారాలు చెప్పుకున్నాము. పంచోపచారాలు అన్నట్టయితే ఇది సాధారణ మానవుడు, సాధారణ గృహస్థుడు చేయటానికి వీలయ్యేది. 1 గంధం, పుష్పం, ధూపం, దీపం, నివేదన. గంధం పెట్టండి, దాని మీద కుంకుమ బొట్టు అద్దండి, నెక్స్ట్ పుష్పాన్ని ఉంచండి, తర్వాత ధూపం వేయండి, దీపం వేయండి, నివేదన చేయండి.
అంటే ఇది చేసి తర్వాత మీకు అనుకున్న గురువుగారు ఇచ్చిన, లేదంటే మీ వంశాచారంగా వచ్చిన, మీ కులాచారంగా వచ్చిన దేవుని యొక్క మంత్రాన్ని మట్టుకు మీరు అష్టోత్తర శతం కానీ, 108 కానీ, లేదంటే అక్షరాలు కానీ మీరు ఎన్ని వీలైతే అన్ని జపం చేసుకోండి. మీకు తత్ఫలితం, సద్యోఫలితం, వెంటనే ఫలితం వస్తుంది అని నేను చెప్తాను. ఇక రెండవది దశ ఉపచారాలు. దశ ఉపచారాలు అన్నట్టయితే ఇందులో 10 రకాల ఉపచారాలు ఉంటాయి. ఇది 1 పాద్యం, 2 అర్ఘ్యం, 3 ఆచమనం, 4 స్నానం, 5 వస్త్రం, 6 గంధం, 7 పుష్పం, 8 ధూపం, 9 దీపం, 10 నివేదన. ఇది 10 రకాల ఉపచారాలని కూడా దశ ఉపచారాలు అంటాము. ఈ దశ ఉపచారాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తున్నారు. ఇది కూడా సామాన్య గృహస్థుడు చేయటానికి వీలయ్యేదే. అది కూడా ఏమీ ఇబ్బందికరమైన వాతావరణం ఏం కాదు. ఏదేమైనా ఈ ఉపచారాలు అయ్యాక కూడా మీరు తప్పనిసరిగా జపం చేయాలి. చేస్తే ఆ యొక్క ఫలితం మీకు బాగుంటుంది. నెక్స్ట్ షోడశ ఉపచారాలు. షోడశ ఉపచారాలు అంటే ఇది 16 రకాల ఉపచారాలు ఉంటాయి. ఇది మామూలుగా రెగ్యులర్గా అందరి ఇళ్లలోనూ కూడా జరిగేది కాకపోవచ్చు. ఇక పూజారుల ఇళ్లలో కానీ, బ్రాహ్మణుల ఇళ్లలో కానీ, లేదంటే ఉపాసనపరుల ఇళ్లలో కానీ, సిద్ధాంతుల ఇళ్లలో కానీ ఒక శాస్త్ర ప్రకారంగా ఇది జరుగుతుంటుంది. ఇందులో 16 రకాల ఉపచారాలు ఉంటాయి. అయినట్టయితే ఇందులో పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, దాని తర్వాత మీకు భూషణం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నివేదన, ఆచమనం, తాంబూలం, ఈ యొక్క ప్రార్థన, తర్పణం, నమస్కారం, ఈ 16 రకాల ఉపచారాలు ఉంటాయి. అంటే ఇందులో పాద్యం అంటే మీకు తెలుసు, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్ర నివేదన, ఇది కూడా మన రెగ్యులర్గా చేసే పూజల్లో కనిపిస్తూ ఉంటుంది. వస్త్రం, భూషణం, గంధం, పుష్పం, ధూపం, దీపం, ఆ తర్వాత నివేదన, ఆచమనం, తాంబూలం, స్తోత్రపాఠం, తర్పణం, నమస్కారం, అలా నమస్కారం చేయటం. ఇది 16 రకాల ఉపచారాలు. మనం నిత్యం చేసే పూజల్లో తక్కువ కనిపించినప్పటికైనా సరే విశేష పూజల్లో బ్రాహ్మణులు మన చేత చేయిస్తుంటారు. అది సత్యనారాయణ వ్రతం కానీ, వెంకటేశ్వర దీపారాధన కానీ, లేదన్నట్టయితే ఏ చిన్న శుభకార్యం అయినప్పటికైనా సరే మనకి షోడశ ఉపచారాలు జరుగుతూనే ఉంటాయి. ఇది చాలా ఉత్తమోత్తమైనది. ఇది మనసు పెట్టి చేయాలి. మనం మనసు పెట్టి చేస్తే సద్యోఫలితం వస్తుంది. ఈ యొక్క షోడశ ఉపచారాలు అయ్యాక శక్తి అనుసారము వారు జపం చేసుకుంటే అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి. అయితే జపం చేసుకుంటే మీకు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. నెక్స్ట్ ఇది తర్వాత అష్టాదశ ఉపచారాలు అన్నట్టయితే 18 ఉపచారాలు ఉన్నాయి. ఈ 18 ఉపచారాలు కూడా దీని మీద షోడశ ఉపచారాల మీద 2 ఉపచారాలు ఎక్కువ ఉంటాయి. అది 1 ఆసనం, స్వాగతం. అంటే మనం బంధువులు ఎవరైనా వస్తే మన ఇంటికి ఏ విధంగా ఆహ్వానం చేస్తామో అదేవిధంగా భగవంతుడిని కూడా వెల్కమ్ నోట్ అంటారు, వెల్కమ్ పలకాలి. ఆయన్ని మా ఇంటికి రండి, మీకు మా ఆతిథ్యం తీసుకోండి, మీ యొక్క శుభమైన వరములు మాకు ఇవ్వండి, మా కష్టాలు తొలగేలా చేయండి, మాకు సుఖాలు వచ్చేలా చేయండి అని భగవంతుడిని వేడుకోవటం. అది ఆసనం వేయాలి. అంటే ఉచితాసనం వేయాలి. అంటే మీకు దేవుని కూర్చుండడానికి వెండి ఆసనం ఉంటుంది, వెండి సింహాసనం ఉంటుంది. లేదా అన్నట్టయితే మామూలు ప్లాట్ఫామ్ లాగా సింహాసనం ఉండి అక్కడ పద్మ ఉంటుంది. పద్మాన్నే సింహాసనం కింద పద్మాసనుడై కూర్చోండి అని అనొచ్చు. తర్వాత స్వాగతం పలకాలి. తర్వాత పాద్యం, అర్ఘ్యం, తర్వాత ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, భూషణం అంటే నగానట్ట, గంధం, పుష్పం, ధూపం, దీపం, నివేదన, తర్వాత దర్పణం, మాల అలంకరణ, అనులేపనం, నమస్కారం. ఇవి 18 ఉపచారాలు. ఈ 18 ఉపచారాలు చేసి దేవునికి హారతి ఇచ్చి అన్నీ చేశాక తర్వాత మీరు జపం చేయండి.
మీరు గురువుగారు అనుగ్రహించిన మంత్రం కానీ, మీ వంశాచారం కులాచారంగా వచ్చిన మంత్రం కానీ, మీ పెద్దలు మీకు అనుగ్రహించిన మంత్రం కానీ మీరు మీ ఇష్టం కౌంట్లెస్ మీరు చేయండి. చేస్తే మీకు ఫలితం మీరే చూసుకోండి. ఇది అయ్యాక 36 ఉపచారాలు ఉన్నాయి, 64 ఉపచారాలు ఉన్నాయి, 108 ఉపచారాలు ఉన్నాయి. కానీ ఇదంతా కూడా ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేను. ముఖ్యంగా భక్తాలకి, ముముక్షువులకి నేను చెప్పేది ఏమిటంటే, ఎన్ని రకాల ఉపచారాలు చేసినప్పటికన్నా ఫలితం ఒకటేనండి. మనసు ప్రధానం. ఏకోపచారం అంటే ఒక్క నమస్కారం చేసినంత మాత్రాన్ని ఇన్ని ఉపచారాలు చేసినంత ఫలితం మనం పొందగలము, భగవంతుడు అనుగ్రహం ఉంటే. అనుగ్రహం లేకపోతే ఎన్ని ఉపచారాలు చేసినా, ఎన్ని లక్షల రకాలు నైవేద్యం పెట్టినప్పటికన్నా మనకి ఆయనకు అనుగ్రహం రాదు. ముందర మనకి 2 రకాల పూజలు ఉన్నాయి. మానస పూజ, భావ్య పూజ. అంటే మానస పూజ అంటే ఇంటర్నల్, భావ్య పూజ అంటే ఎక్స్టర్నల్. నేను ఈ మానస పూజని యొక్క మైండ్ వర్క్ అని అంటాను, భావ్య పూజని ఎక్స్టర్నల్ వర్క్ అంటాను. అంటే మైండ్ వర్క్ అన్నట్టయితే మనం ఏ పని చేసినప్పటికైనా సరే మనం ముందర మానసికంగా దానికి ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడైతే మానసికంగా ప్రిపేర్ అయ్యి దానికి మంచి చెడ్డలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే దానికి ఒక క్రమశిక్షణగా ఒక నియమావళిగా మనం చేసుకున్నట్టయితే ఆ వర్క్ మనకి సాఫల్యం చెందుతుంది. ఒక ఉదాహరణకి మనం ఒక గృహం కట్టాలి అని అనుకుంటాం. ముందర మనం మానసికంగా అక్కడ గృహం తీసుకోవాలి. తీసుకున్నాక దానిని అనుకుంటాం. కానీ అక్కడ ముందర మనం ఏం చేయాలి అన్నట్టయితే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాక దానికి మూలమట్టం తీయాలి. తీసాక మేస్త్రిని పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే దానికి కొలతలన్నీ వేసుకోవాలి. నాకు బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, హాల్, కిచెన్ కమ్ డైనింగ్, పూజా గది, తర్వాత ఓపెన్ థియేటరు, ఇటువంటివన్నీ ఎక్కడెక్కడ ఏర్పాట్లు అవ్వాలో చూసుకోవాలి. అది మన అవసరానికి తగ్గట్టుగా మనం చూసుకుంటాము. నెక్స్ట్ చుట్టూరా సెట్ బ్యాక్స్ వదులుకుంటాము. అందులో ఏంటంటే సెప్టిక్ ట్యాంకు, ఎర్త్ పిట్టు, తర్వాత సంపు, తర్వాత డ్రైనేజ్ సిస్టము, ప్రహరీ గేట్లు, ప్రహరీ గోడ, ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత ఓవర్ ట్యాంక్ చేసుకున్నాం. ఇదంతా కూడా ముందర మనం మానసికంగా చేసుకుంటాం. తర్వాత పేపర్ వర్క్ చేసుకుంటాం, అక్కడ ఫీల్డ్ వర్క్ చేసుకుంటాం. అప్పుడు మన పని సులువు అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన పని సక్రమంగా అవుతుంది. మనకి 100% కూడా ఏకాభిప్రాయంతో, తర్వాత మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఏకాగ్రతతో ఆ పని నెరవేరుతుంది. అప్పుడు మనం సక్సెస్ అవుతున్నాం. అంతేగాని మనం ఏం లేకుండా డైరెక్ట్గా ఫీల్డ్ మీదకి వెళ్ళిపోయి ఇలా చేసుకోవాలంటే అది సాధ్యం కాదు, అసాధ్యమైన పని. ఏ వర్క్ అయినా సరే ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ అతను కూడా అలాగే చేసుకోవాలి. తర్వాత ఒక గృహిణి తన వంట చేయాలన్న ఆ విధంగానే చేయాలి. అదేవిధంగా దేవునికి కూడా మనం పూజ చేయాలంటే, రేపటి రోజు పూజ చేయాలి అన్నట్టయితే ఈరోజు రాత్రి నుంచి కూడా మనం మానస పూజ చేయాలి. ఎలా చేయాలి? రేపు లేవాలి, దేవుడిని ఆహ్వానం చేయాలి. దేవుడిని ఆహ్వానం చేశాక దేవుడికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, దాని తర్వాత ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఆయనకి స్నానం చేయించాలి, ఆయనకి వస్త్రం కప్పాలి, ఆయనకి యజ్ఞవిహితం వేయాలి, ఆయనకి ఉత్తరం వేయాలి, ఆయనకి గంధం రాయాలి, బొట్టు పెట్టాలి, ఆయనకి అలంకరణ చేయాలి, ఆయనకి స్తుతించాలి, ఆయనకి హారతి ఇవ్వాలి, ఆయనకి నైవేద్యం పెట్టాలి. ఇటువంటి అన్నీ కూడా మనం ముందరే ప్రిపరేషన్ అయ్యి ఈ విధంగా చేయాలి అని అనుకోండి. అప్పుడు అది కూడా జపం కూడా నియమిత సంఖ్య ప్రకారంగా ఈ యొక్క జపాన్ని రేపు దేవునికి చేయాలి అని అనుకున్నట్టయితే మనం ఇది మానస పూజ. ఆ రాత్రంతా కూడా మన మనసులోగానే ఉన్నట్టయితే ఆ రాత్రంతా కూడా మన మనసే ఆయనకు పూజ చేసేస్తూ ఉంటుంది. దీన్నే మైండ్ వర్క్ అంటాము, లేదా మానస పూజ అంటాము. అంటే తెలుగులోని పదాలకి ఇంగ్లీషులో సరైన పదాలు దొరకవండి. ఇంగ్లీషులోని పదాలకి అర్థం ఇలాగ తెలుగులో సరైన పదాలు దొరకవు. కాబట్టి నేను దాన్ని మైండ్ వర్క్ అంటున్నాను. తర్వాత మనకి తెలుగులోనేమో మానస పూజ అంటున్నాను అనమాట. ఈ మానస పూజ చేసుకున్నాక మరుసటి రోజుని దేవుని మందిరం తీసి శుభ్రం చేస్తే మనం మనసులో ఉన్నదంతా కూడా అక్కడ పోస్టింగ్ చేసుకుంటాం. అంటే కాపీ పేస్ట్
చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక వస్తువు, ఒక ఇమేజ్ని కాపీ చేసుకుంటారు, తర్వాత ఇంకో అప్లికేషన్లో ఇదేమో ఏంటంటే పేస్ట్ చేసుకుంటారు. అదేవిధంగా మనం నిన్న రాత్రి చేసిన మానస పూజ అంతా కూడా అప్పుడు డైరెక్ట్ పేస్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గాను మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు క్రమశిక్షణలో ఉంటుంది, మన జపం కూడా క్రమశిక్షణలో ఉంటుంది. అప్పుడు మన బాడీలో అవయవాలన్నీ కూడా చక్కగా మనం చెప్పినట్లు వింటాయి. ఎప్పుడైతే విందో అప్పుడు ఆటోమేటిక్గా మన కోరికలు నెరవేరుతాయి, మన మైండ్ అంతా కూడా భగవంతుని మీద ఉంటుంది. ఇదే ఏకాగ్రతకు మూలం అండి. ఏకాగ్రత అంటే ఎక్కడా లేదు, మన మనసులో ముందర భావించాలి, తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. అదే విధంగాను మనం అందుకే ముందర మానస పూజ చేయండి అందరూ. అంటే మైండ్ వర్క్ చేయండి, మైండ్ సెట్ మీరు సరిగ్గా చేసుకోండి. తర్వాత ఈ పూజ చేసుకుంటే మీకు అన్ని విధాలు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వస్తుంది అని నేను ఘంటాపరంగా చెప్తున్నాను. దీనికి ఏ ప్రవచనకారుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీరు ఏ పూజారుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, లేదంటే ఏ యోగులు, ఏ స్వాములు, ఏ స్వామీజీల దగ్గరికి కూడా వెళ్ళనక్కర్లేదు. ఇది నేర్చుకోవటానికి మీరు ముందర ఏ పని చేసినా మానసికంగా చేయండి, తర్వాత భావ్యంగా ఇంప్లిమెంట్ చేయండి. అదే పూజా విధానాలు కూడా అవలంబించండి. మీకు ఎందుకు భగవంతుడు కనిపించడో నేను చూస్తాను. భగవంతుడు ఎప్పుడూ కూడా మన ఎదురుగానే ఉన్నాడు. నీవు ఆహ్వానం చేసినట్టయితే, నీవు ఆహ్వానించినట్టయితే నీ హృదయంలోకి వస్తానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు రానివ్వట్లేదు. ఆయన్ని ఏం చేస్తాం, మొన్న నీ మనసులో ఉండే నెగిటివ్ని పారదోలు, అప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడు ఆయన వస్తాడు. శుభం భూయాత్. మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసరరావు. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేబి ప్రసరరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.